ఆడు ఒక ఎమ్మెల్యే కూడా గెలవలేని చవట ఎవడాడు అసలు లోకేష్ శాసనసభ్యుడిగా కూడా గెలవలేదు. రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? ట్విట్టర్ చిలక ఆంధ్ర పప్పు మహారాజ్. మీ కొడాల నాని గారు ఏమంటా నామకరణం చేశాడో తెలియదు కానీ ఆ పప్పుగాడని తుప్పుగాడని మామూలుగా అసలు ప్రపంచాలు పేరే అయిపోయింది. అభిమానుల హృదయాలు పులకించిపోతున్నాయి. ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయావు అంటూ రాజకీయ ప్రత్యర్థులు గతంలో హేళన చేశారు. అయితే ఒకే ఒక్క అతి పెద్ద గెలుపుతో అందరి నోళ్లు మూయించేశారు. నారా లోకేశ్వర నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నారా లోకేష్ నేను శాసనసభ సభ్యుడైన ఎన్నిక అయినందుకు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాలను శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.